నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 27,089 కోట్లు వ్యయమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే మరో 5,108 కోట్లతో సివిల్ R&R పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా, సుజల స్రవంతి, పోలవరం, నల్లమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరకపూడి సెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాల గురించి సమీక్షలో భాగంగా చర్చించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటి వరకు 16,763 కుటుంబాల తరలింపు జరిగిందని, ఈ ఏడాది ఆగస్టు నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్ కు 12,779 కుటుంబాలను తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 1,20,00,000తో తిరుపతి సమీపంలోని గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 3,20,00,000తో చంద్రగిరిలో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. అలాగే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 5 కోట్లతో కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ, గూడూరు నియోజకవర్గం కోట మండలంలో 2,30,00,000తో మల్టీపర్పస్ ఫోర్స్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి, సూళ్లూరుపేటలో 2,70,00,000తో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రేణిగుంట మండలంలో 80,00,000తో పాఠశాలలో క్రీడా సదుపాయాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తి నాయుడు మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. చిన్నారులతో టేబుల్ టెన్నిస్, హాకీ ఆడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఆయన పేరిట 3.17 కోట్లు వెచ్చించి ఈ క్రీడా వికాస కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం అనేది
చారిత్రక ఘట్టమని అన్నారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మహిళల నాయకత్వంలో జరిగే అభివృద్ధి దేశాన్ని వేగంగా ముందుకు నడిపిస్తుందని, ఆ దిశగా ఈ చట్టం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ బిల్లుతో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని, ఏపీలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. It is a honor to be member of parliament for the most important constitutional amendment bills which are coming on 16th, 17th, 18th in Lok Sabha and Rajya Sabha under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji. It is very honor to see Article number 131 amendment. The women reservation bill is being produced in both the houses. See, we can see the country is moving forward. People are keep on talking about women empowerment, but our Honorable Prime Minister is making politics also to enhance by including women reservation 33%, giving 33% to women reservation, and also our Telugudesam party from day one we are with women, we are supporting women. We have given in local body election also, we are the first party to give reservation for women throughout the country, and also even for women we are doing so many welfare schemes. So it is a very happy situation that the women of India are moving forward, not only in business but to see them in politics, where a vibrant situation can exist. If a woman who is looking after the family, we know how disciplinedly she maintains the family. Same wise in the politics also they will play a key role and move the country forward. And also consciences delimitation. Consciences delimitation section 81 is also being brought to the house. See, from past the people are expecting it, and this bill is being brought with the concern. And also we thank Prime Minister. Lot of people, not only the women bill is coming, also lot of aspirants are there. So throughout the country, irrespective of the state, equal quota they are maintaining in increasing the quota for the consciences. We thank once again our Honorable Prime Minister and our Honorable Chief Minister for bringing those bills, and I am honored to be the Parliament member at this time. Thank you very much. కృష్ణా జిల్లా మచిలీపట్నం రామనాయుడుపేట ప్రాంతంలో స్వచ్ఛ కృష్ణ స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట స్వచ్ఛ భారత్ అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ప్రాంతాన్ని శుభ్రంగా చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. మచిలీపట్నంలో వేస్ట్ టు వెల్త్ ప్రాజెక్టులో భాగంగా ప్రతిరోజు వచ్చే తడి చెత్త, పొడి చెత్త వ్యర్థాలను వేరు చేస్తూ వచ్చిన మట్టిని లోతట్టు ప్రాంతాలలో మెరక పనులకు ఉపయోగించడం జరిగిందని తెలిపారు. ప్రాసెసింగ్ చేసిన ప్రదేశాన్ని శుభ్రపరిచి 3 ఎకరాల స్థలంలో పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కోసం 13 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, ఆ నిధులతో డ్రైన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ ప్రాంతంలో 13 ఎకరాల స్థలంలో చెత్తను సంపదగా సృష్టించే కేంద్రాన్ని 8.6 కోట్ల రూపాయలతో యూనిట్లు ఏర్పాటు చేయడానికి నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మురుగునీరు, ఎందుకంటే మన సముద్రం కన్నా కూడా కొద్దిగా డౌన్లోనే ఉన్నాం. దానివల్ల డ్రైనేజ్ వాటర్ బయటికి పోవాలంటే పంపింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే అక్కడ లో టైడ్ ఉన్నప్పుడు వెళ్ళాల్సింది తప్ప మనకి ఎక్కువగా సముద్రపు నీరు హైట్ పెరిగినప్పుడు మన డ్రైన్ అంతా అయిపోతుంది. దానికి ఎలా చేయాలని మేనేజ్ చేయాలని దాని మీద ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అలాగే గ్రీనరీ కూడా, ఎందుకంటే 2014-19లో మరి ఆ రోజు మన మచిలీపట్నం సెంట్రల్ డివైడర్ మొత్తం కూడా అప్పుడు లేదు, డివైడర్ ఉంది కానీ మొక్కలు లేవు. దేనివల్ల? ఆవుల వల్ల, గేదెల వల్ల, లేకపోతే కొన్ని బాగా డౌన్ ఉన్నాయి, వర్షం వస్తే ఆ నీళ్ళన్నీ పొంగిపోయాయి. మన అంత తెలిసి మోకాళ్ళ లోతు నీళ్ళు వస్తాయి, నడువు లోతు వస్తాయి కూడా మెయిన్ రోడ్లో. వాటి వల్ల మనకు అయిపోతే అప్పుడు ప్లాన్ చేసి మొత్తం కూడా ఆవులు కూడా తినకుండా దాన్ని ఫెన్సింగ్ పెట్టి మొక్కలు పెడితే మెయిన్ రోడ్డు మీద ఇవాళ ఎంతో కొంత పచ్చదనం ఉందంటే దానికి కారణం ఆ రోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం. అలాగే మొన్న గవర్నమెంట్ రాగానే మేము చూసాం డంపు, ఇప్పుడు అట్టగా ఉంటుంది బందర్ అంటారు. బందర్ని మారుద్దామా లేదా? మీరందరూ భాగస్వాములు అవుతారా లేదా? స్వర్ణ బందర్గా మచిలీపట్నాన్ని తీసుకుని నా బందరు బంగారు బందరుగా చేసి చూపించాల్సినటువంటి బాధ్యత మనందరం మనం తీసుకుంటాం. దానికి శ్రీకారం చుడదాం.
నేను కూడా నా వంతుగా బాధ్యత తీసుకుని 2 కిలోమీటర్లు నేను చేయిస్తున్నాను. మన రైల్వే ట్రాక్ దగ్గర నుంచి బందరకోట వరకు 2 కిలోమీటర్లు 2 పక్కల కూడా వరం వేయించి మట్టి వేయించి ట్రీ గార్డ్స్ పెట్టించి ఒక మోడల్ స్ట్రీట్గా ఏరియా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి అలా అందరం కూడా భాగస్వాములై ఇది నాది, మన ఊరు, నా ఇల్లు అనే విధంగా మీరు కూడా ప్లాన్ చేయండి. వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి మన మచిలీపట్నానికి. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మళ్లి ఎన్టీఆర్ భవన్ వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో 26 మంది లబ్ధిదారులకు 23 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. 22 నెలల్లో 304 మంది లబ్ధిదారులకు 3,01,00,000 రూపాయలు ప్రయోజనం చేకూరింది. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం భారీ ఖర్చులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఎక్కువ ఖర్చులు వైద్యం పైన పెడుతున్నారు. చాలా మందికి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో సహాయం అందుతున్నప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి ఆస్తులు కానీ ఎక్కువ అమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే ఆరోగ్యం మీదే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులుండి చేయడం కాదు, చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మధ్య కొంత ఆలస్యమైంది. కారణం ఏమిటంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. అందుకే మనకి ఒక 10-20 రోజుల గ్యాప్ కూడా వచ్చింది. అంటే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ముఖ్యమంత్రి సహాయ నిధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనకు దాదాపుగా రేపు జూన్ 14కి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు 22 మాసాలు పూర్తయింది. ఈ 22 మాసాల్లో 363 మంది మాకు సహాయం చేయండి అని ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చారు. 363 మంది ఇస్తే 304 మందికి మనం మంజూరు చేసి చెక్కులు ఇచ్చాం. దీని అమౌంట్ చూస్తే 3,01,37,000 రూపాయలు. చాలా తృప్తి కలుగుతుంది. ఒక పని చేసామంటే దానివల్ల మనకి మంచి చేయాలి తప్ప ఈ పని వల్ల మళ్ళీ చెడ్డ మాట్లాడుకుంటే దీనివల్ల ఫలితం ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆదాని పోర్టును రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఏపీ టీవీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్, ఏపీ కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అధికారులతో కలిసి ఓటుకు అనుసంధానంగా పరిశ్రమల హబ్బులను విస్తరించేందుకు సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్వాహకులతో కలిసి ఎగుమతి దిగుమతి అంశాలతో కూడిన వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అవకాశాలను విస్తృతం చేసే దిశగా కీలక సమీక్ష నిర్వహించారు. పడవలో వెళ్లి బెర్తులతో పాటు ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను పరిశీలించారు. పోర్టు నిర్వాహకులు ఈ అధికారిక బృందానికి తాము సాగిస్తున్న కార్యకలాపాలను క్షుణ్ణంగా వివరించారు.
కాజీపేట మృతురాలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఐద్వా, మానవ హక్కులు, సిపిఎం, ప్రజా సంఘాలు కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించి కీర్తనకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని పోలీసులను హెచ్చరించారు. ప్రజా సంఘాలు గత 3 రోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీర్తన హత్య కేసులో ఈ రోజు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరస్వతమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతుందని, దానికి తోడు గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదని, అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీలు మత్తులు ఊగుతుంటే పట్టించుకునే నాదుడే లేదని ఆమె ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బాధితురాలకు అండగా వచ్చిన 8 మంది పైన కేసు నమోదు చేయడంపై పోలీసులను వివరణ అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీస్ స్టేషన్ లో 2వ పేరు ఎందుకు నమోదు చేయలేదని ఫోన్ ద్వారా సిఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు రామకీర్తనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన దాడులు, అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాం. అన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెప్తున్నాం. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మద్యం షాపులు విచ్చలవిడిగా అయిపోయింది. ఈ మద్యము తోటిగా గంజాయి, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ఈ అమ్మాయిని రామకీర్తనను చంపిన అమ్మాయి కూడా ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు కూడా గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించారని చెప్పేసి తాగాడని చెప్పేసి పోలీసులే చెప్పారనేది కూడా ఇప్పుడు వాళ్ళు పేరెంట్స్ చెప్తున్నారు. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరగడానికి కారణం ముఖ్యంగా గంజాయి. గతంలో గండికోట అమ్మాయి పైన కానీ, లేదంటే బద్వేల్ దగ్గర జరిగిన ఘటన కానీ, మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో జరిగిన ఘటన కానీ, మదనపల్లిలో జరిగిన ఘటన కానీ రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు మహిళలపైన దాడులు, అత్యాచారాలు జరగడానికి ముఖ్యంగా మద్యం, గంజాయి. ఈ గంజాయిని అరికట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నాయి. గంజాయి వాటిని ఎందుకు అరికట్టడం లేదు అని మేము అడుగుతున్నాం. ఈరోజు గంజాయి అరికట్టాలా, గంజాయి చాలా ప్రమాదం అని చెప్పేసి నెల్లూరు జిల్లాలో పెంచలయ్య గారు చనిపోయిన విషయం అందరికీ తెలుసు. ఎవరైతే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారో స్మగ్గలరు, ఆ స్మగ్గలరే మా మీద వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి పెంచలయ్య గారిని చంపేయడం జరిగింది గత 2 నెలల కిందట. గంజాయి స్మగ్గలరకు రాజకీయ పార్టీలు వెనకల లేకుండా గంజాయి వ్యాపారం జరగదు. అందుకని మీకు ఏదన్నా ఏమాత్రం చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో మహిళలపైన, అమ్మాయిలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే గనక ఎవరైతే స్మగ్గళ్లకు, గంజాయి స్మగ్గళ్లకు అండగా ఉన్నారో మీ పార్టీ నుంచి బహిష్కరించండి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళని ఆ ప్రజాప్రతినిధి నుంచి కూడా తొలగించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో ఇది జమ్మలమడుగు ఎమ్మెల్యే వాళ్ళు కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో మొన్న ఈ మధ్య కాలంలో పుట్టా మహేష్ దొరికాడు. గంజాయి పక్కాగా దొరికినారు. మరి ఏం చేశారు ఇంతవరకు? పుట్టా మహేష్ని ఏం చేశారు? ఈరోజు ఈ గంజాయి, మాదక ద్రవ్యాలను, మద్యం అరికట్టకుండా మహిళలపైన ఇలానే కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే నేను మహిళలకు అండగుంటాను, నా తోడబుట్టిన వాళ్ళు ఇలాంటి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి వీటన్నిటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని ఈయన కట్టడి చేయకపోతే మహిళలపైన కానీ, మా అమ్మాయిలపైన కానీ చాలా దుర్మార్గంగా జరుగుతాయి. రాబోయే కాలంలో కూడా చాలా ఘోరంగా జరుగుతాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఈ రామకీర్తనను చంపిన వాళ్ళు ఉన్నారో, నిందితులు ఎవరున్నారో ఆ నిందితులు వెంకటేష్ ఉన్నాడు, వెంకటేష్ని అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. వెంకటేష్ ఒక్కడే కాదు, అమ్మాయి మరణ వాగ్మూలం ఇచ్చింది. వచ్చిన పేరెంట్స్ 11 గంటలప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాయన ఎత్తుకునేటప్పుడు నన్ను ఇట్లా చంపేస్తున్నారు అని చెప్పిన తర్వాత ఇంకొకడు ఎవడో పక్కన ఇంకొకడు ఉన్నాడని చెప్తున్నారు. నవీన్ అనే వాళ్ళు ఉన్నారని అమ్మాయికి, ప్రవీణ్ అనే ఉన్నాడు. పూర్తి పేరు చెప్పలేకపోయింది అమ్మాయి. ప్రవీణ్ అని చెప్తుంది, వెంకటేష్ ప్రవీణ్ అని చెప్పింది, ప్రాణాలు కోల్పోయింది. ఆ ప్రాణాలు పోయినా వాళ్ళని కూడా ఎక్కడున్నాడో కూడా వాడిని కూడా, ఆ నిందితుడిని కూడా ఎవరైతే ఈ వెంకటేష్ సార్ వాడిని కూడా పట్టుకొని వెంటనే వాడిని అరెస్ట్ చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ ప్రజా సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలీసులు మెరుపు దాడులతో డ్రగ్స్, నాటు సారాయి మాఫియాపై గట్టి దెబ్బ కొట్టారు. పులివెందులలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భారీగా గంజాయి, నాటు సారాయి స్వాధీనం చేసుకుని మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్డిపిఓ మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ సిఐ శ్రీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు చేపట్టారు. కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో పట్టణంలో నాటు సారా విక్రయిస్తున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి 110 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్ కు పాత కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారంలోకి దిగినట్లు గుర్తించారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. గొర్ల భరత్ యాదవ్ తర్వాత అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబు మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్ట మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, ఆలోపతి విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళంతా ఎక్కువ ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి, అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో టౌన్లో ఇట్లాంటి చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. మన రిలయబుల్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము, వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అనే ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి ఈ పని మీద ఈ వర్కౌట్ చేస్తున్నాము, ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈరోజు ఈ మంచిగా సక్సెస్ రావడం జరిగింది. మంచి పెద్ద నెట్వర్క్ 17 మెంబర్స్ ఇట్లా బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరికీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో పనిచేశారు ఎస్డిపిఓ పులివెందుల మురళి గారు, ఇన్స్పెక్టర్ పులివెందుల టౌన్ శ్రీరామ్ గారు, మధుసూదన్, తిమోతి, ఇద్దరు ఎస్ఐస్ అండ్ ఆల్ అదర్ టీమ్. ఈచ్ టీమ్ టెక్నికల్ మన పులివెందుల అంత టీం అందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. బాగా డిటెక్షన్ చేసాము. హెడ్ క్వార్టర్స్ నుంచి మనమే అంత టెక్నికల్ సపోర్ట్, వేరే సపోర్ట్ ఈ టీంకి ఇచ్చాము. ఒక పెద్ద గాంజా నెట్వర్క్ ఈ పులివెందులలో బస్ట్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో కొన్ని న్యూస్ వచ్చాయి, గాంజా పెడ్లర్స్, గాంజా బ్యాచ్. ఈ అంతా గాంజా బ్యాచ్ ఈరోజు ముందే పెట్టాము. ఒకే మెసేజ్ నేను చెప్తా ఉన్నాను, కడప పోలీస్కి ఎవరైనా ఉంటే, ఏదైనా పెద్ద రౌడీ షీటర్ ఉంటే గాంజా సంబంధించి, క్రైమ్ సంబంధించి 0 టాలరెన్స్ ఉంది. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికీ ఈ గాంజా బ్యాచ్కి, రౌడీ ఎలిమెంట్స్కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే దీనికి పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి కొంతమంది రౌడీస్కి మనమే సీన్ రికన్స్ట్రక్షన్ చేసాము. అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాము, వార్నింగ్ ఇచ్చాము. రౌడీస్కి డీల్ చేయాలంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం వాడాలి అది కూడా మనమే మెసేజ్ ఇచ్చాము. ఆ మెసేజ్ నేను రిపీట్ చేస్తున్నాను. కడప జిల్లాలో చట్ట కఠిన ఉంటుంది. ఈ రౌడీ ఎవరినైనా ఓల్డ్ ఆఫెండర్ కానీ, రౌడీ ఆఫెండర్ కానీ, గాంజా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ, చిన్న ఆఫెన్స్, చిన్న అగ్రెషన్ కూడా చేస్తే దీనికి ఎలా డీల్ చేయాలి మీరు చూస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా డీల్ చేస్తాం. సో మరి ఒకసారి నేను మన టీంకి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. అండ్ ఈ మేజర్ బర్స్ట్ ఆఫ్ గాంజా బ్యాచ్ ఇన్ పులివెందుల అండ్ మనం చేసాము. ఈ కడప పోలీస్ హ్యాస్ డన్ దిస్ ప్రొఫెషనల్ వర్క్. దీనికి సంబంధించి నేను కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి నేరస్తులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. చిన్న పశువుల గ్రామంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ లో అనుమానితుల ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు పెద్ద ముడియం పరిధిలోని చిన్న పశువుల గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి నిషేధిత ఆయుధాల కోసం గాలించారు. ఈ తనిఖీలో రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాల మేరకు కడప పోలీస్ సిబ్బంది, మైలవరం పోలీస్ సిబ్బంది మరియు అలంపట్నం పోలీస్ సిబ్బంది ఈ గ్రామానికి రావడం జరిగింది. సి కేటగిరీ ఫ్యాక్షన్ గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి పాత నేరస్తులు, పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా సస్పెక్ట్ ఉన్న వాళ్ళు కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా
గ్రామంలో సమావేశపరిచి ముందున్నటువంటి ఫ్యాక్షన్ గొడవలకి మళ్ళీ అట్రాక్ట్ కాకూడదని వాళ్ళు పండించిన పంటలంతా కూడా మోసపోకుండా అమ్ముకోవాలని గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా రాబోయే లోకల్ ఎన్నికలకు పోలీస్ శాఖలు ఎలాంటి లేబర్ నేరాలు పడకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళ యొక్క ప్రాపర్టీ గోల్డ్ అలాంటి ఐటమ్స్ కూడా క్రమబద్ధంగా కలుపుకోవాలని బయట వ్యక్తులు ఏదైనా గ్రామంలో తిరుగుతుంటే ఏదైనా అనవసరంగా ఉంటే వాళ్ళ ఫోటోలు సేకరించి వాళ్ళ సమాచారం పోలీసుకి అందించమని చెప్పని వాళ్ళు టౌన్కి వాళ్ళ గ్రామానికి తిరిగేటప్పుడు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ మరియు హెల్మెట్ పెట్టుకొని 2 వీలర్ నడపాలని ఇలాంటి సూచనలు చేయడం అయింది. గ్రామంలో కూడా గ్రూప్ చేసి అందరినీ సమావేశపరిచి మరీ ఒకసారి మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వులు పాటించమని చెప్పి అందరినీ హెచ్చరిక చేయడం అయింది. కడపలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలిశెట్టి హరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనకు టీడీపీ జాతీయ కమిటీలో స్థానం ఇవ్వటం ఎంతో హర్షణీయమని బాలిశెట్టి హరిప్రసాద్ తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కడపలో సీనియర్ జూనియర్ అనే భేదం లేకుండా అన్ని వర్గాల కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటానని హరిప్రసాద్ పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ దినం రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ప్రకటించడం జరిగింది. దాంట్లో అన్యూహంగా జాతీయ కమిటీలో నాకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం కూడా జరిగింది. అయితే మేము ఎప్పుడూ కళలో కూడా ఊహించలే. మాకు గతంలో నేను మొదటి నుంచి కూడా నగర కమిటీ అధ్యక్షుడిగా ఉన్నా, అదేవిధంగా జిల్లా కమిటీలో ఎన్నో పోస్టులు పనిచేశా, రాష్ట్ర కమిటీలో కూడా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నా. ఇప్పుడు నా వర్క్ను చూసి అయితేనేమి, నా సామాజిక వర్గం వల్లనేమైతేనేమి నాకు ఈ దినం జాతీయ ఉపాధ్యక్షుడి పదవి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే పార్టీలో కూడా న్యాయం జరగదు. ఈ దినం నేను ఒక సాధారణ కార్యకర్తను, నాకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన అంటే అది ఆషామాషి కాదు. కాబట్టి మా జీవితాంతము అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మేము రుణపడి ఉంటాము. ఆయనతో పాటు నడుస్తాం. తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా మేము పైకి తీసుకొని పోతాం. ఈ రోజుల్లో కొన్ని అవాంతాలు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా సర్ది చెప్పి అందరినీ కూడా కలుపుకొని పోయి మొదటి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పూర్వం ఉంది ఆ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అది నారా లోకేష్ గారికి, శ్రీనివాస్ గారికి, మాకైతే ఎవరైతే శ్రేయాభిలాషులు ఉన్నారో నారాయణ గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మేము ప్రజల్లోకి పోవడము, కార్యకర్తల్లో ఉన్న డిఫరెన్సెస్ కూడా ఈ దినం కార్యకర్తలు డిఫరెన్స్ ఉన్నాయని చెప్పి పార్టీనే హైకమాండ్ చెప్తా ఉంది. సీనియర్లు ఇక్కడ మర్చిపోయారని, కాబట్టి సీనియర్లకు ప్రత్యేక గుర్తింపు కూడా ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి పార్టీ సీనియర్లను ఎప్పుడు మరవదని ఒక సమాచారం ఇవ్వడమే ప్రజలకు ఇది. ఎందుకంటే కార్యకర్తలు చాలామంది అసంతృప్తితో ఉన్నారు, సీనియర్లకు న్యాయం జరగడం లేదని. కాబట్టి పార్టీ ఈ దినం మాలాంటి వాళ్ళకు పదవి ఇచ్చి సీనియర్లకు న్యాయం జరుగుతుంది అని చెప్పేదానికే మాకు పదవి ఇచ్చింది అనేది తప్పకుండా మాకు ఏ విధంగా అయితే మా మీద నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదవి ఇచ్చారో ఆ విధంగానే మేము నమ్మకంతో పార్టీ కోసము మా ప్రాణాలైనా తెగించి పార్టీని ప్రజల్లోకైతేనేమి, కార్యకర్తలైతేనేమి అందరినీ కూడా సమిష్టిగా చేసి అందరి కృషితో పైకి పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో హృదయాన్ని తాకే సేవా కార్యక్రమం జరిగింది. కుమారుని జ్ఞాపకార్థం పేదల కోసం ముందుకొచ్చిన దాతను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అభినందించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి 6 లక్షల విలువైన అనస్థీషియా మిషన్ వితరణగా అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు బాలాజీ రెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని, ఆయన జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. త్వరలోనే 16 లక్షల వ్యయంతో అత్యాధునిక అంబులెన్స్ ను కూడా అందించనున్నట్లు మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆయన సేవా గుణాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. మోహన్ రెడ్డి ఇచ్చిన అనస్థీషియా మిషన్ ఆసుపత్రిలో ఆపరేషన్లకు ఎంతో ఉపయోగపడుతుందని సూపరింటెండెంట్ ఆనంద్ బాబు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి మోహన్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానించారు. సాయి బాలాజీ గారి పేరుతో వారి తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు 6 లక్షల విలువయ్యే అనస్థీషియా మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం అయిన తర్వాత ఇంత గొప్ప మొత్తంలో డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదట మనము మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆయన మనసులో నేనేదో కొంచెం డబ్బు ఉండబడి ఇన్ని రకాల చికిత్సలు చేయించుకోగలిగినాను, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగినారు. నాకంటే పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చికిత్సలు చేయించలేరు కదా, చేయించుకోలేరు పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదైనా కూడా నాకు కొడుకు జ్ఞాపకార్థంగా 4 మంచి పనులు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి 6 లక్షల రూపాయలు ఖరీదు చేసే మన మత్తు యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. కొడుకు సంబంధించి జ్ఞాపకార్థం చేయాలని మంచి పనులలో ఈరోజు ఈ మత్తు మిషన్ 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక అంబులెన్స్ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ అంబులెన్స్ సుమారు 15 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ ను ఆయన దీనికి ఆసుపత్రికి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మోహన్ రెడ్డి గారు 16 లక్షల రూపాయలు అంబులెన్స్ వేయడం చాలా గొప్ప విషయం. ఆయన కూడా ఒక హాస్పిటల్లో ఒక సభ్యునిగా సమావేశాలు జరిగే సందర్భంగా ఆయనను కూడా ప్రత్యేక ఆహ్వానితుగా ఈ ఆసుపత్రికి కూడా కలెక్టర్ గారికి చెప్పి ఒక సభ్యునిగా మాలో ఏర్పడే సమావేశం ఉంది. ఆ సమావేశానికి మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఇటువంటి మంచి పనులు చేసే వాళ్ళను మనం గౌరవించాలి. ఇంత మంచి పని చేసిన మోహన్ రెడ్డి గారిని ఆయన జీవితకాలము సుఖ సంతోషాలతో జరగాలని, ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా బాగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఆయన ఉండే జీవితకాలము బాగా జరిగిపోవాలి సంతోషంగానని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గత 2-3 నెలల కిందట ఆయన కుమారుడు అకస్మాత్తుగా చనిపోవడం మాకందరికీ చాలా బాధ కలిగించింది. ఎంత మంచోడు అంటే మోహన్ రెడ్డి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరందరూ చూస్తున్నారు. ఈయన కొడుకుని తేలేం, కానీ ఆయన మృతికి జ్ఞాపకార్థకంగా కొన్ని చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం మనకందరికీ సంతోషదగ్గమైన విషయం. 10 మందికి ఉపయోగపడేది. ఆరోగ్య రీత్యా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో దేవుడు అతనికి మోహన్ రెడ్డి గారికి ఆయుష్ ఆరోగ్యాలను ప్రసాదించి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయనకు మేము కూడా అండదండాలు ఉంటాము. తప్పకుండా ఆయనకి అనుకుండి మేము ఒక అండగా నిలబడి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్ద వరదరాజరెడ్డి గారికి కూడా ఆయనకు కూడా అభినందనలు చెప్తూ మోహన్ రెడ్డికి కావాల్సిన బంధువులు, పార్ట్నర్స్, స్నేహితులను అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు చెప్పినట్టు నా కొడుకు జరిగిన ఇబ్బంది ఊరు జరగకూడదనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఇది వేశాను. ఈ మిషన్తో పాటు 1 నెల లోపల ఒక అంబులెన్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాను. ప్లస్ ఆ డ్రైవర్ జీతం కూడా నేనే ఇస్తాను. కడప జిల్లా కమలాపురంలో అనుమతులు లేకుండా నడుస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ పై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ స్కూల్ నిర్వహణ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని ఇండియన్ గ్లోబల్ ఇస్లామిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని మండల విద్యాశాఖ అధికారి బేబీ స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు బోర్డులు ఏర్పాటు చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించే చర్యగా ఆమె ఖండించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన రోజున కూడా స్కూల్ నిర్వహించడం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లేనని పేర్కొన్నారు. ఇది విద్యా వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. త్వరలోనే పోలీస్ శాఖలో ఫిర్యాదు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తింపు లేని ఆ స్కూల్లో పిల్లల్ని చేర్పించవద్దని మండల విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. గ్లోబల్ స్కూల్ ఇస్లామిక్ స్కూల్ వారు ఏప్రిల్ 14న స్కూల్ నడపడంపై మేము యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేదు. తల్లిదండ్రులు ఎవరు కూడా అక్కడ జాయిన్ చేయొద్దు. ఒకవేళ జాయిన్ చేసినా తల్లికి వందనం రాదు. మీరు ఒకవేళ ఆ స్కూల్ జాయిన్ చేస్తే ప్రభుత్వం వారు ఎలాంటి విద్యాశాఖ వారు ఎలాంటి బాధ్యత వహించారు. ఇంతకుముందు ఏమైనా అప్లై చేసినారు మేడం? స్కూల్కి
ఇండియన్ గ్లోబల్ హై స్కూల్ వాళ్ళు అప్లై చేశారు కానీ మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకట్లా మేడం? సరైన సదుపాయాలు లేకపోవడంతో స్కూల్కి పర్మిషన్ ఇవ్వలేదు. గుర్తింపు పడింది అని బోర్డు కూడా పెట్టినాడు ఆయన. ఆయన ఫస్ట్ నుంచి బోర్డు పెట్టినాడు సార్, తీయమని చెప్తున్నాము, నోటీస్ ఇచ్చాము, దానికి స్పందించట్లేదు సార్. ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా మేడం? నోటీస్ జారీ చేసి దాన్ని క్లోజ్ చేయడం చూపించడానికి నోటీస్ ఇస్తున్నాం సార్. ఇప్పుడు పత్రికా ప్రకటన ఇస్తున్నాం సార్. అప్లై చేసింది వెనక్కి రావడంతోనే మేము కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది, కానీ అది వెనక్కి వచ్చిందేమంటే మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇవ్వట్లేదని లెటర్ పంపడం జరిగింది, నోటీస్ ఇచ్చాము. కడప జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లిలో తేనెటీగల దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు 25 మంది గ్రామస్తులు గాయపడ్డారు. గ్రామంలో ఆరు బయట కూర్చుని ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగల గుంపులు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ఊటుకూరు వెంకటరమణ ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ మాట్లాడుతూ తేనెటీగలు గుంపులుగా వచ్చి దాడి చేయడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీసినట్లు చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కొందరు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరికొందరికి వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు తలెత్తడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. మధ్యలో ఈ ఇంటికి ఒక చెట్టు ఉంటుంది సార్, మా సమానం వాళ్ళందరూ అన్నీ అవి తెలిసేసినాయి. కట్టలేక కూడా కడుగుతుంది సార్. మేము ఏడున్నాము, ఎన్ని హాస్పిటల్లో ఉన్నారు తెలియదు సార్. ఆ ఒక్క 5-6 మందికి 7 మంది అంటున్నారు. 7 ఆర్చి కడుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాయో తెలీదు. వచ్చింది ఒకటి తనకు చుట్టుకుంటుంది, ఇది తీసుకుంటా మెయిన్ రోడ్లోకి వచ్చింది. అవి అంటాడుతుంటే అవన్నీ వాళ్ళ అదనా ఇంట్లోకి పోయి ఇంట్లో పోయి అక్కడ వేసుకొని. ఎన్ని గంటలకు? 5:20 కల్లా. మా ఇంట్లోనే మా పాప బయట ఉండేది. మా పాపకు 4 మలుపుకునేటప్పటికి మా పాప ఇంట్లోకి వస్తానే మా పాప బండి తీసి ఇసిరేసేసినాను. పిల్లల్ని ఇంట్లోకి దోసేసినాను. అంత లోపల కాసేపటికి ఇవి తోలేటప్పటికి మా నాన్న వచ్చినాడు. ఆయన షర్టుకు ముఖానికి అంతా ఉండేటప్పటికి షర్ట్ ఎట్లా తీసి ఇసిరేసేసి ఇంట్లోకి దోసినాను. ఆ ఇదిలీయడంలో నా చెవులేకి ఒకటి వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినారు కదా, ఇంకేం ఇబ్బంది ఉండదని నేను పక్కన మా పాప ఉంటే మా పాప కాడికి పోయి చెవులో చూపించుకుందామని ఆ ఇంట్లోకి పోయేటప్పుడు దారెమ్మిడి అవే. అప్పటికి రోడ్డు మీద బట్టలు కూడా లేకుండా ఎదలు కొట్టుకుంటా పరిగెత్తున్నారు. చాలా విచిత్రంగా జరిగిపోయింది. నేను హాస్పిటల్కి పోయి చూస్తాను. అంతలో మా అమ్మ వచ్చి మా అమ్మకు అన్నీ మలుకొని వాళ్ళిద్దరికి కొంచెం ఇబ్బంది అయిపోయి వాళ్ళు కన్ను తిరిగి పడిపోయి ఇంటి దగ్గరనే వామిటింగ్స్, మోషన్స్. నేను వచ్చి ముందు తీపిచ్చుకొని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. ఊళ్ళో అంతా 20 మంది దాకా జరిగిందని టాక్ వచ్చింది. మాకు తెలిసిన మా పక్కనైతే 15 మంది దాకా జరిగింది. మా ఇంట్లోకి దూరి బాత్రూంలో కూడా గడి పెట్టేసుకున్నారు. ఎవరు చేసింది తెలియదు మాకైతే. అది అందరం ఇంట్లోనే ఉన్నాము. ఏ విధంగా జరిగింది ఎట్ట అనేది కూడా కొంచెం కూడా తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.